మనం తినే అన్నం మీద ఒకటే కాదండి, మనం తినే పండు మీద కూడా మన పేరు రాసి ఉండాలంట. చెట్టు మీద పండు మాగితే చాలా బాగుంటుందని మా సీతాఫలం చెట్లు అలాగే వదిలేసానండి. కానీ అది కాస్త ఉడతలు తినిపోయాయి. ఇంకా తర్వాత ఈరోజు మార్నింగ్ ఉండే 4 పండ్లు అయితే కోసేసాను. వద్దులే పాపం ఉడతలైనా తింటాయి అని చెప్పి నేను వదిలేస్తే మా పిల్లలు వదులుతారా? వాళ్ళకి సీతాఫలాలంటే చాలా ఇష్టం అండి. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి గుంతపంగనాలు, చట్నీ, ఆలు కుర్మా, రైస్ అయితే చేశాను. నేను ఎప్పుడు దోశలు చేసినా మళ్ళీ తిరగా మరుస్తున్నాడు గుంతపంగనాలు చేస్తానండి. దోశలకు వేసుకున్న రోజే మనం గుంతపంగనాలు చేస్తే టేస్ట్ బాగుండవండి. మళ్ళీ పద్దెనికి పిండి పులిసిన తర్వాత చేసినామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మా బబ్బులు 3 పూట్లు కాదు 6 పూట్ల దోశలు గుంతపంగనాలు పెట్టినే తినేస్తాడండి. దోశలు గుంతపంగ అంత పిచ్చి. ఇంకా స్పందన అలా కాదు, రైస్ ఐటమ్ ఉండాల్సిందే లంచ్ బాక్స్కి. అందుకే లంచ్ కోసం ఆలు కుర్మా, రైస్ అయితే కట్టించేసాను. బబ్బులోకి గుంతపంగనాలు కుర్మా కట్టించేసాను. ఇంకా మీలో ఎంతమంది గుంతపంగనాలు, సీతాఫలాలు అంటే ఇష్టం అనేది